వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం పాయసం మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. ఇలా మనకి కావాల్సినంత సగ్గుబియ్యం ఒక కప్లో మేము కొలుచుకొని ఒక 2 సార్లు కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అవి నానితే కొంచెం ఉబ్బుతాయి, ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు మనం కుక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఒక 2 కప్స్ ఏమో దాంట్లో వాటర్ పోసాం సగ్గుబియ్యంలో. అలాగే మనం కుక్ చేసుకునే దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాము. అవి బాయిల్ అయినాక ఇవి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. అలాగే మనం ఇలాచి కొన్ని తీసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం కుక్ అయిపోయి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇలాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలబడ్డం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అడుగంటుతుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇప్పుడు మనం దంచుకున్న ఇలాచి, మనకి స్వీట్ సరిపడా పంచదార వేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్స్ దాకా వేసాము. అలాగే ఈ పంచదార అంతా కరిగిపోయినాక ఒక 3/4 లీటర్ దాకా పాలు మంచిగా చిక్కగా కాగబెట్టుకున్నవి వేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.